నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంబటి రాంబాబు అల్లుడు ఒక రకమైన వ్యాఖ్య చేస్తున్నారు. ఏంటంటే మా మామ నికృష్టుడు, దరిద్రుడు అని చెప్పేసి చాలా రకాల మాటలు అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. అసలు ఏ విధంగా అంటే ఏ కాంటెక్స్‌లో పెట్టుండొచ్చు ఇలా? అంటే ఆయన వీడియోలో ఏముంది చూస్తాం. ఆయన వీడియోలో ఏందంటే నా పేరు డాక్టర్ గౌతమ్. నేను అంబటి రాంబాబు అల్లుడిని. ఆయన అల్లుడని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని ఏమి చేయలేం, మార్చలేం. బట్ అలాంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏలుకునే రకం అంబటి రాంబాబు. అతని మీద ఈ వీడియో చేయాలా లేదని నేను చాలా ఆలోచించి చేయాలని నిర్ణయం తీసుకొని మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే అతను కంటెస్ట్ చేయబోయే పోస్ట్ అటువంటిది. ఆ పోస్ట్కి ఎన్నుకునేటప్పుడు అతను ఎలాంటి వాడు అనేది ఉండాలి. కొంత నీతి నిజాయితీ ఉండే వ్యక్తులు ఎంచుకోవాలి. కనీసం అందరిలో అన్నీ ఉండవు, కానీ కనీసం 0.00% కూడా లేని వ్యక్తి ఇతన్ని మీరు ఎన్నుకుంటే ఖచ్చితంగా తప్పు చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా అతన్ని ఎన్నుకోవద్దు అనేది ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ వీడియో నేను ఓటేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబుకి నేను ఓటేయాలనుకున్నా. ఈ వీడియో చూశారు. నేను ఈ వీడియో ప్రకారం ఓటేయాలా వద్దా అనేది డెసిషన్ ఎలా తీసుకోవాలి? అతనికి తిట్టాడు తప్ప అతను ఎందుకు నీచుడు, ఎందుకు నికృష్టుడు, ఎందుకు దరిద్రుడు అవేం చెప్పలే. నువ్వు మామ అంటున్నావు, అతను నీచుడు అంటున్నావు, నికృష్టుడు, దరిద్రుడు. ఓకే, ఏం చేశాడు? అతను రాష్ట్రానికి ఏం అన్యాయం చేశాడు, ప్రజలకు ఏం అన్యాయం చేశాడో చెప్పు. పోనీ నీకు అన్యాయం చేస్తుంటే కూడా అది చెప్పు. అదేమీ లేకుండా అతను ఒక దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు ఓటేద్దంటే ఎందుకు ఇతని మాట వినాలి అన్న ఒక ఓటర్కి వస్తుందా రాదా? ఇది క్లారిటీ లేదు ఈ విషయంలో. సో వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే తెలుగుదేశం కూటమి ఎన్నికలు దగ్గరగా పడే కొద్దీ రకరకాల అస్త్రాలని బయటికి తీస్తున్నట్టు కనబడుతుంది. సో ప్రతి ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు ఉంటాయి. తెలుగుదేశం ఫ్యామిలీలో లేవా? జనసేన ఫ్యామిలీలో ఉండవా? ప్రతి ఫ్యామిలీలలో కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. అలాగా మామ అల్లుడి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని బయటికి తీసుకొచ్చి అతనికి ఓటేద్దని క్యాంపెయిన్ చేస్తున్నారు. సో అట్లా నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ముద్రగడ పద్మనాభం కూతుర్ని పట్టుకొచ్చి మా నాన్న జగన్ చెప్పినట్టు వింటున్నాడు, మా నాన్న చెప్పింది ఎవరు వినకండి, పవన్ కళ్యాణ్ గెలిపించండి అని. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి కారణాలు అవి కాదు కదా. పవన్ కళ్యాణ్ గెలిపిస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడు, గతంలో ఆయన వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, ఇది కదా ఎవరైనా మాట్లాడాలి. సో నీకు మీ నాన్న గొడవ ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, నువ్వు వచ్చి చెప్తే నేనెందుకు వేయాలని ఆలోచిస్తారు కదా. అట్లాగే బూడిద ముత్యాల నాయుడు కొడుకు బూడిద రవికుమార్, నాకు అన్న కొడుకే న్యాయం చేయలేనివాడు ప్రజలకి ఏం చేస్తాడని అతను అన్నాడు. నీకు ఏం అన్యాయం చేస్తాడో అది చెప్పడు. సో ఇది ఒక ప్యాటర్న్గా తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది కూటమి. అంటే వెతికి పట్టుకొని ఎవరెవరి ఇండ్లలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళు మరి ఏం ఆఫర్ డబ్బు ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఊరికే ఎందుకు చెప్తారు? ఇన్ని రోజులు బయటికి రానోళ్ళు ఇప్పుడు ఇతనికి ఏమైనా అన్యాయం జరుగుంటే గతంలో ఏమైనా కేసు పెట్టాడా ఈ డాక్టర్ గౌతమ్? అతని మీద ఏమైనా పోరాడి ఉండాలి కదా. ఇతను సడన్గా ఎలక్షన్ ముందుకు వస్తే ఇతనికి క్రెడిబిలిటీ ఉండదు కదా. ఎలక్షన్ ఇంకో 10 రోజులు ఉండగా అతను నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు అంటే నీ మాట నమ్మి నేను ఎందుకు అతనికి ఓటేయకుండా ఉండాలి, వేయాలనుకున్నాడు? సో నేను రాంబాబుకి వేయాలంటే అక్కడున్న ఓటర్సు రాంబాబు మా నియోజకవర్గాన్ని గతంలో ఏమైనా మంచి చేశాడా, మాకేమైనా మంచి చేశాడా, ఇవి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఓవరాల్గా జగన్ వల్ల మాకు మేలు జరిగింది కాబట్టి ఇక్కడ రాంబాబు అనేది మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకొని వేసేవాళ్ళు కూడా ఉంటారు జగన్ ఫ్యాక్టర్ చూసి. ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నా జగన్ చేయాలన్నా అనేది ప్రధానమైన అజెండాగా పనిచేస్తుంది అక్కడ. సో ఆ యాంగిల్లో చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. అయితే లోకల్ అభ్యర్థి ఫ్యాక్టర్ కూడా కొంత ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఒక వ్యూహంగా ఇలాంటివి చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మరి దీనివల్ల ఆయా వ్యక్తులకి ఎంత నష్టం జరగచ్చు, కూటమికి ఎంత లాభం జరగదు తెలియదు. కానీ అంటే వీళ్ళు ఏంటంటే గడ్డిపోచాయి కూడా పట్టుకుంటారు కదా. ఇప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడు
గడ్డిపోచు దొరికినా వీడు అది గడ్డిపోచు అనే విచక్షణ కోల్పోతాడు. ఏమో కాపాడుతుందేమో అన్నట్టుగా పట్టుకుంటారు. అలాగా 2 పార్టీల మధ్య టైట్ ఉండేసరికి వైసీపీ వాళ్ళు అట్లాంటి గిమ్మిక్స్ చాలా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పోటీ చేస్తుంటే వాళ్ళ పేర్లు సిమిలర్ పేర్లు పెట్టడం అట్లాగే చేస్తున్నారు. సో ఇది కామన్ అయిపోయిందన్నమాట. అట్లాగే గ్లాసు చూసాం మనం. గ్లాస్ సింబల్కి సంబంధించి కూడా ప్లాన్డ్గా రెబల్స్ దగ్గర, తర్వాత ఇండిపెండెంట్ దగ్గర గ్లాసే కావాలని చేయించుకొని ఒక 40 మందికి గ్లాస్ ఇప్పించారు. వైసీపీ వాళ్ళు రకరకాల స్ట్రాటజీ చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇందులో ఏ స్ట్రాటజీ మంచిది, ఏ స్ట్రాటజీ చెడ్డదని మనం చెప్పలేము. రెండోది మోరల్గా ఏది కరెక్ట్ అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే మోరల్గా ఏది కరెక్ట్ కాదు అనే పద్ధతులకి వెళ్ళి మోరల్స్ అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఏది పనికొస్తే అదే మోరల్. వాట్ ఎవర్ వర్క్స్ అని ఒక సినిమా ఉంది. అట్లా వీళ్ళు వాట్ ఎవర్ వర్క్స్ అనమాట. ఏది పని చేస్తే అదే. కాబట్టి ఇక్కడ ఇది కరెక్టా కాదా, మోరలా, ఇది అన్యాయమా న్యాయమా అనేది ఎవరికి లేదు. గెలుపు ఓటమి రెండే ఉన్నాయి. సో గెలవాలంటే ఏమైనా చేయొచ్చు అన్న పరిస్థితి వచ్చేసింది. అంటే యుద్ధానికి ఎన్నికలకి మనం సిమిలారిటీ చూస్తే యుద్ధంలో కూడా అంతే. యుద్ధంలో గెలవడం ముఖ్యం. అయితే యుద్ధంలో కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ని పూర్వకాలం కూడా పెట్టారు. యుద్ధనీతి అనేవాళ్ళు. అప్పుడు యుద్ధనీతి ఫాలో కావాలనేవాళ్ళు. ఆ తర్వాత కూడా అనేక ఐక్యరాజ్య సమితితో ఏర్పడినాక అనేక ఒప్పందాలు కూడా అంతర్జాతీయ జరిగాయి. అట్లాగే ఎన్నికల్లో కూడా కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టి అవి తప్పితే మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది కొంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్. అంటే సొంత అల్లుడే చెప్తున్నాడు అతను వెధవని అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తారు. అందరూ ఇప్పుడు నేను అనలైజ్ చేసినట్టుగా లాజికల్గా అసలు నీకేం అన్యాయం చేశాడో నువ్వు చెప్పకుండా మమ్మల్ని ఎందుకే ఓటేద్ది అంటున్నావు అని అడిగేవాళ్ళు అందరూ ఉండకపోవచ్చు. రెండో రకంగా కూడా ఆలోచించవచ్చు. సొంత అల్లుడే వెధవ అంటుంటే అతన్ని ఎందుకురా మనం గెలిపించాలి అని అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు. సొంత కూతురే నాన్నని తిడుతుంటే మనం ఎందుకు అతని మాట వినాలి, సొంత కూతురునే మార్చలేనోడు మనకొచ్చి చెప్తే మనం ఎందుకు మారాలి అని అనుకోవచ్చు. సో ఆ యాంగిల్లో ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో మరి అంబటి రాంబాబు ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు. యాక్చువల్గా అంబటి రాంబాబుకి నిన్ననే అక్కడ మాట్లాడితే ఆయన కొంత నెగిటివ్ ఇదే ఎక్కువ ఉందనేది చెప్తున్నారు ఆల్రెడీ. సో దాన్ని కొంత పెంచుదామని ఈ ప్లాన్ చేసినట్టుగా ఉంది. లేకపోతే ఇప్పుడు సడన్గా డాక్టర్ గౌతమ్కి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ వచ్చేసి వీడియో పెట్టాడని అయితే మనం అనుకోలేము. ఆయనకేదో ఖచ్చితంగా అతని మీద కోపం ఉంది, ఇబ్బంది ఉంది. దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సో ఇప్పుడు జగన్ ఫ్యామిలీలో ఎట్లయితే బయటకు వచ్చి ఇట్లు సునీత, షర్మిల చేస్తున్నారు, దానికి తెలుగుదేశం మీడియా బ్రహ్మాండంగా సునీత, షర్మిలకి వాళ్ళు ఎవరైనా వివేకానంద రెడ్డి హత్యను తీసుకుంటే వీళ్ళు బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈరోజు కూడా మన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో సునీత అండ్ వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూ ఉందని యాడ్ చూశాను. అలాగా ఎవరి వ్యూహాలు వాళ్ళే కదా, ఎందుకు వదులుకోవాలి? ఎలక్షన్ టైంలో ప్రతి వ్యూహము ఇంపార్టెంటే, ప్రతి చిన్న ఇది కూడా ఆయుధం కూడా ఇంపార్టెంట్. ఏది పనిచేస్తుందో తెలియదు. కాబట్టి మనం ఏది పనిచేస్తుంది అనుకుంటే అన్నిటినీ ట్రై చేయడమే. అలాగా ఇప్పుడు కొత్తగా మనకి అంబటి రాంబాబు అల్లుడు రంగంలో దిగాడు. మరి దీని ఎఫెక్ట్ అంబటి రాంబాబు మీద ఎలా పడుతుంది? అంబటి రాంబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అంబటి రాంబాబు కూతురు రంగంలోకి వస్తుందా? ఇది ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ డ్రామా మనకి రాబోతుంది అన్నమాట. ఇప్పుడు రేపు ఆయన కూతురు రావచ్చు. మరి ఆయన కూతురు డాక్టర్ గౌతమ్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే రాంబాబుని సపోర్ట్ చేస్తుందా? మరి రాంబాబు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ గుణపాఠాలన్నమాట. నెక్స్ట్ పోటీ చేయబోయే వాళ్ళు ముందు వాళ్ళ ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇంట గెలిచి రచ్చ గెలిచి అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎవడైనా ఇప్పుడు పనికిమాలలో ఒకడు తిరుగుతుంటాడు, వాడికి వెళ్ళి 50 లక్షలు ఇచ్చి మీ నాన్న మీద యాంటీగా మాట్లాడారంటే వాడు మాట్లాడతాడు కదా. ఎందుకంటే వాళ్ళ నాన్న వీడికి డబ్బులు ఇడు, వీళ్ళు ఇస్తారు 50 లక్షలు 20 లక్షలు ఎంతో ఇస్తారు, మాట్లాడేస్తారు కదా. పోయేదేముంది, ఒక వీడియో చేసి మళ్ళీ కాకపోతే సారీ నాన్న అని చెప్పచ్చు. సో ఇలాంటివి కూడా జరగచ్చు కదా. కాబట్టి ఏంటంటే ప్రజలు ఇవన్నీ నా ఇదేంటంటే ప్రజలు కుటుంబంలో ఏం జరిగిందనేది వాళ్ళకి పెద్ద ఇష్యూగా నేను అనుకోవట్లేదు. వాళ్ళు మేజర్ ఇష్యూస్ వాళ్ళకి ఏం జరిగిందనేది వాళ్ళు అనుకోవాలి తప్ప వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందనేది వాళ్ళకి అనవసరం నిజానికి.